2012లో నందమూరి బాలకృష్ణ ఇచ్చిన స్టేట్మెంట్లో మా నాన్న కాలిగోటికి కూడా చిరంజీవి సరిపోడు అని అన్నారు అని, దీనిపై నాగబాబు ఫైర్ అవటమే కాకుండా నోరు అదుపులో పెట్టుకోవాలంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. 2012 జనవరిలో నేను ఊరెళ్తున్నాను. ఆ సమయంలో నాకు మెసేజ్లు తప్ప ఫోన్ అందని పరిస్థితి. అప్పుడు బాలకృష్ణ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది చాలా డ్యామేజింగ్ స్టేట్మెంట్. కానీ ఎవరూ రియాక్ట్ అవ్వలేదు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో కూడా లభ్యం కాలేదు. ఆంధ్రజ్యోతి పత్రికలో ఒకవైపు బాలకృష్ణ గారు అన్న మాట, మరోవైపు చిరంజీవి గారు ఇచ్చిన సమాధానం రెండూ ఉన్నాయి. కావాలంటే వెతుక్కోండి. ఇప్పటికి కూడా దానికి చిరంజీవి గారు ఆన్సర్ ఇచ్చిన క్లిప్పింగ్ దొరుకుతుంది. పత్రికా విలేకరులేదో అడిగారు. అప్పుడు బాలకృష్ణ ఎన్టీఆర్ కాలిగోటికి కూడా చిరంజీవి పనిచేయడు అని ఒక మాట అన్నారు. అది విన్న మాకు చాలా కోపం, ఆవేదన కలిగాయి. నేను రియాక్ట్ అవుదామనుకునేలోపు మా అన్నయ్య గారు ఏం చేశారంటే, బాలకృష్ణ చిన్నపిల్లవాడు, అతనికేం మాట్లాడుతున్నాడో తెలియదు అంటూ పెద్దరికంగా సమాధానం ఇచ్చి ఊరుకున్నాడు. ఆయన పెద్దరికం వల్ల మేమేమీ మాట్లాడలేక ఆవేశాన్ని చంపుకుని కూర్చున్నాం. లేదంటే నేను ఆ రోజే రియాక్ట్ అయ్యేవాణ్ణి. ఆయన అన్నమాట ఎంత తప్పు. మీ నాన్నగారు మీకు గొప్ప, ఏ కొడుక్కైనా తండ్రి గొప్పే. రిక్షా తొక్కే వ్యక్తికైనా సరే అతని కొడుక్కి రిక్షా తొక్కే తండ్రి గొప్పే. మీ నాన్నగారి గొప్పతనాన్ని కీర్తించుకోవటంలో తప్పులేదు. కానీ మా నాన్న కాలిగోటికి చిరంజీవి సరిపోడు అన్నారు కదా, అదే మాట నేను తిరిగి చిరంజీవి కాలిగోటికి బాలకృష్ణ సరిపోడు అంటే మీకెలా ఉంటుంది? మీ ఫ్యాన్స్కి ఎలా ఉంటుంది? మీ ఇంట్లో వాళ్ళకి, మీ పార్టీ వాళ్ళకి ఎలా ఉంటుంది? అంత ఈజీ అయిపోయారా చిరంజీవి మీకు? ఎన్టీఆర్ కాలిగోటికి కూడా సరిపోరు అనటమేంటి? ఎంత అహంకారం మీకు! మాకు చేత కాదా అనడం? నెక్స్ట్ మినిటే అనగలం. కానీ ఈ రోజు వరకు అనం మేము. మా తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారం అలా ఉంది. అలాగే పెరిగాం. మర్యాదగా చెబుతున్నా, మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. 100 విమర్శలు చేయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఇలాంటి లూజ్ టంగ్ మాటలు మాత్రం మాట్లాడొద్దు. ఇక్కడ ఎవ్వరూ భయపడే వ్యక్తులు లేరు. కేవలం సంస్కారం అడ్డొచ్చే ఆగుతున్నాం. కాబట్టి ఇలాంటి లూజ్ టంగ్ మాటలు ఆపేయండి. ఆపేస్తారని ఆశిస్తున్నాం. అంతే తప్ప మీతో ఎలాంటి గొడవలు లేవు. మా అన్నయ్యని, మా తమ్ముణ్ణి అంటే మాత్రం తప్పకుండా రియాక్ట్ అవుతాం. అది మీరవ్వనివ్వండి, వేరే ఎవరైనా అవ్వనివ్వండి అని నాగబాబు చెప్పుకొచ్చారు.